వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డిని లిక్కర్ స్కామ్ కేసులో ఇరికించి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, తాము కేసులకు భయపడే ప్రసక్తే లేదని, భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కూటమి ప్రభుత్వ నేతలపై మండిపడ్డారు. సోమవారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వ నేతలు వైఎస్ఆర్సీపీ నాయకులపై, కార్యకర్తలపై, అలాగే సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు బనాయిస్తూ జైల్లోకి నెడుతున్నారని, ఇటువంటి కక్షపూరిత విధానాలపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది దాటిపోతున్నా కూడా రాష్ట్రంలో ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన లేదని, అభివృద్ధి సంక్షేమాన్ని పక్కకు నెట్టి కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులపై, అలాగే ప్రభుత్వంలో పనిచేసిన ఉన్నత స్థాయి అధికారులైన ఐఏఎస్లు, ఐపీఎస్లపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ కేసులు పెట్టి జైళ్లలోకి నెడుతున్నారని అన్నారు. లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేసి ఛార్జిషీట్లో పేరు చేర్చడం కూటమి ప్రభుత్వ దుర్మార్గపు చర్యలకు పరాకాష్ట అన్నారు. లిక్కర్ స్కామ్లో నాడు 50,000 కోట్లు దోచుకున్నారని, 40,000 కోట్లు దోచుకున్నారని, మరోసారి 30,000 కోట్లు దోచుకున్నారని, 3,000 కోట్లు దోచుకున్నారని, నేడు 2,000 కోట్లు దోచుకున్నారని కూటమి నేతలు అసత్యపు ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు. డైవర్ట్ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా కూటమి ప్రభుత్వ నేతలు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. తిరుపతి లడ్డు విషయంలో చేసిన రాద్ధాంతం ప్రజలు మర్చిపోరని అన్నారు. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని అనేక కథనాలను వండి వారుస్తూ ప్రజల దృష్టిని మరలుస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతున్నదని, అడుగడుగున బెల్ట్ షాపులు నిర్వహిస్తూ త్రాగండి తూగండి అనే రీతిలో నేడు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు విషయం రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదని, కేంద్ర ప్రభుత్వం చట్ట పరిధిలో తన పని తాను చేసుకుని వెళ్ళిందని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకున్న సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్టులు చేసి రిమాండ్లు, తప్పుడు కేసులను బనాయిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కాలం దాటిపోయిందని, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 పథకాలు అమలు చేశారో లేదో ప్రజలకు తెలియజేయాలన్నారు. తల్లికి వందనం పథకాన్ని ఎంతవరకు అమలు చేశారు, ఎంతమంది తల్లులకు వారి ఖాతాల్లో నగదును బదిలీ చేశారో చెప్పాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడి పథకానికి సంబంధించి తల్లుల ఖాతాల్లో నగదును బదిలీ చేశామని పేర్కొన్నారు. అయితే కూటమి ప్రభుత్వంలో గత ప్రభుత్వం ఇచ్చిన పథకాల కంటే ఎక్కడా కూడా ఒక్కరైనా ఎక్కువ ఇచ్చిన దాఖలాలు లేవని, నంద్యాలలోని వివిధ వార్డులలో ఇప్పటికీ కూటమి ప్రభుత్వం హయాంలో తల్లికి వందనం పథకంలో భాగంగా ఇచ్చిన నగదు బదిలీల సంఖ్యను వివరించారు. తల్లికి వందనం అనే పథకం ఎంతమందికి ఇచ్చారు, ఎంత బదిలీ చేశారు అన్నది ప్రజలకు పారదర్శకంగా చెప్పాల్సిన అవసరం ఉందని సూటిగా ప్రశ్నించారు. కేవలం కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతలను అణచివేయాలని, చిత్తూరులో పెద్దిరెడ్డి కుటుంబాన్ని అణచివేసేందుకు చేసిన కుట్రలో భాగంగా ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేసి కేసులో ఇరికించారని, ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇలాగే వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ మంత్రులను, ఎమ్మెల్యేలను అరెస్టు చేశారని వెల్లడించారు. సీనియర్ ఐపీఎస్లు, ఐఏఎస్లను కూటమి ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నదని, ఆ అధికారులు వారి ఉద్యోగాలకు రాజీనామాలు చేసి వెళ్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం శాశ్వతంగా అధికారంలో ఉంటామనుకోవడం పొరపాటని, తప్పుడు విధానాలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పి గద్దె దింపుతారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ బాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టీవీ రమణ, కౌన్సిలర్స్ విజయభాస్కర్, షాదిక్ బాషా, మాజీ కౌన్సిలర్ జాకీర్ హుసేన్, జలీల్, కాల్వ నాగరాజు, ఎర్రన్న పార్టీ నేతలు పాల్గొన్నారు. పెట్టడం దాంట్లో వైసీపీ నాయకులు పలానా పేర్లు పెట్టండి, టార్గెట్ చేయండి, ఈ నియోజకవర్గంలో వీళ్ళందరినీ లోపలికి పంపించండి అని చెప్పేసి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇదే పనిగా పెట్టుకున్నారు. గ్రామంలో తాగండి తూగండి అని చెప్పేసి విచ్చలవిడిగా మద్యాన్ని సప్లై చేస్తూ ఈరోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్యం కుంభకోణం చేసిందని చెప్తూ ఉంటే ప్రజలందరూ కూడా నవ్వుతూ ఉన్నారు. మద్య కుంభకోణానికి జరగాలంటే ఏ ఒక్కటైనా సరే ఆ రోజు మీరు ఆరోపించినట్టుగా రకరకాల బ్రాండ్ల పేర్లు చెప్పేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఈ బ్రాండ్ వచ్చింది, ఆ బ్రాండ్ వచ్చింది. మేము అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పడం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా
ఆ అనుమతులు ఏ ప్రభుత్వంలో ఇచ్చాయనేది కూడా సాక్ష్యాధారాలతో సహా నిరూపించడం జరిగింది. అమ్మఒడికి 340 మంది పిల్లలకు వస్తే 33వ వార్డులో 223 మంది తల్లులకు వస్తుంది. 326 మంది పిల్లలకు వస్తుంది. మేమిచ్చిన సంఖ్యనే ఎక్కువ. అంటే ఈ యొక్క సంవత్సర కాలంలోనే ఏమన్నా పిల్లల సంఖ్య తగ్గిపోయిందా ఆ వార్డులో అని చెప్పేసి అడుగుతాం. అంటే చదువుతున్న వాళ్ళందరూ కూడా చదువు పూర్తయిందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. సంఖ్య ఆల్మోస్ట్ డబల్ అవ్వాలి. 340 అంటే 680 కావాల్సిన సంఖ్య ఎంత ఇచ్చారా అంటే 326. మేము ఇచ్చిన దానికంటే తక్కువ. ఇనెలిజిబుల్ లిస్ట్ పెట్టినారు. మళ్ళీ 36 వార్డులో 374 ఆ రోజు ఇస్తే ఈ రోజు 268 మంది తల్లులకి మాత్రమే. అంటే దాదాపు 116 మంది తల్లులకి ఓట వేయించిన. పిల్లల సంఖ్య ఏమైనా గణనీయంగా పెరిగిందా అంటే 400. 374 ఎక్కడ? ఆ రోజులు 374 ఒక్కరికే ఇస్తామని చెప్పినప్పుడు సంఖ్య ఎక్కడ? ఈ రోజు సంఖ్య చూడండి. స్థానాల 2 ప్రకారం చూసుకుంటే ఆ రోజు ఇచ్చినటువంటి తల్లుల సంఖ్య 375 అయితే ఈ రోజు ఇచ్చినటువంటి తల్లుల సంఖ్య 283. తగ్గించేసినారు. ఈ యొక్క సంవత్సర కాలంలో మేము ఇది సాధించాము, ఆంధ్రప్రదేశ్ కి ఇవి తీసుకొచ్చాము అని చెప్పడానికి మీకు ఏమన్నా మాటలు ఉన్నాయా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. చెప్పుకోవడానికి ఏం లేదు. పైపెచ్చిగా ఈ మధ్య మేము చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తుగా చెప్తున్నారు, సూపర్ 6 అన్ని అమలు చేసేసామని చెప్పేసి. ప్రజలను అడుగుతానేమో మాకు ఏమీ రాలేదని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. నిజంగా ఇక్కడ మీడియా మిత్రులందరూ ఉన్నారు. సూపర్ 6 అమలు అయిపోయినాయా అన్న? మీ అందరికి అకౌంట్లలో డబ్బులు పడినాయా? ఈరోజు తల్లికి వందనం అంటున్నారు. మీరు ఆలోచిస్తే తల్లికి వందనం కేవలం మేము ఇంతమంది పిల్లలకి ఇచ్చామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కానీ ఎంతమంది తల్లులకు ఇచ్చారో ఒకసారి లిస్టు కావాలంటే ఎక్కడా కూడా లిస్టు దొరికేటువంటి పరిస్థితి కనపడటంలా. కానీ వాస్తవంగా ఏం చెప్పినారు మీరు ఆ రోజు? నీకెంతమంది పిల్లలు, నీకెంతమంది పిల్లలు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. మరి ఆడిపోయినా 15,000 అన్ని. ఆ రోజు ఏం మాట్లాడినారు జగన్మోహన్ రెడ్డి గారి మీద? 2,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి జోబులోకి పోతున్నాయి, 1,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి జోబులోకి పోతున్నాయి అని మాట్లాడినాడు. ప్రతి ఒక్క స్టేజ్ మీద మాట్లాడారు. మరి ఈ రోజు ఎవరి జోబులోకి పోతున్నాయి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి జోబులోకి పోయింటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి జోబులోకి లేకపోతే నారా లోకేష్ గారి జోబులోకి పోవాలి కదా. ఈ రోజు దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు అని అడుగుతాం. మనమేమి దుర్భాషలాడమని చెప్పేసి ఎక్కడా చెప్పడం. అది ఏ పార్టీ వాళ్ళైనా సరే దాన్ని తీవ్రంగా ఖండించాల్సింది. కానీ ఎన్ని కేసులు, ఎటువంటి కేసులు? కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏం తప్పు చేశారు? ఎన్ని కేసులు పెడతారు? సురేష్ గారు. సో ఇట్లా ఒకటే నిర్ణయించుకున్నారు, వైసీపీ వాళ్ళని ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా లోపల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఆయన ఈ పార్టీయే కాదు, ఏ పార్టీ వాళ్ళైనా ప్రతి పార్టీ వాళ్ళు ఆయనకు సన్నిహితంగా ఉంటారు. పక్క రాష్ట్రం వాళ్ళు సన్నిహితంగా ఉంటారు. ఆయన అనుచరులు ఎవరో కమ్మ కులానికి చెందిన వారైతే వారిని పిలవడం, భయపెట్టడం, వీళ్ళ పేర్లు చెప్పండి, వాళ్ళ పేర్లు చెప్పండి. ఎక్కడికి పోతున్నాం? నిజంగా తప్పు చేసినంటే మీరు శిక్షిస్తే ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ తప్పు చేయనటువంటి వ్యక్తులని, హై లెవెల్లో పెద్ద నాయకుల్ని, ఎంపీలని, ఎక్స్ఎమ్మెల్యేలని, మంత్రులని, ఎక్స్ మంత్రులని, లేకపోతే ఆఫీసర్లని, ఐఏఎస్లని, ఐపీఎస్లని, ఈరోజు ఐపీఎస్ ఆఫీసర్లు రాజీనామా చేసి వెళ్ళిపోయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆఫీసర్లు పక్క రాష్ట్రాల్లో మీటింగ్లు పెట్టుకొని మనకెందుకు వచ్చిందిరా నాయన అనే పరిస్థితికి తీసుకొచ్చినారు. ఈ రోజు అధికారులను అరెస్ట్ చేసినట్టు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులను ఏం చేయాలి? మరి ఈ రోజు నంద్యాల నియోజకవర్గంలో కూడా చిన్న చిన్న వ్యక్తులను, రేషన్ షాపు డీలర్లని ఎన్నో సంవత్సరాలుగా ఒక ప్రభుత్వంలో పనిచేయాల, తెలుగుదేశంలో ఉన్నారు, వైసీపీలో ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నారు, వాళ్ళని కూడా రేషన్ షాపులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, అంగన్వాడీలు బెదిరించడం. అంటే ఈ రకంగా మీరు ప్రవర్తిస్తే ఇదేదో ఈ యొక్క 2 సంవత్సరాల్లోనూ 3 సంవత్సరాల వరకు లేకపోతే శాశ్వతంగా మీరే అధికారంలో ఉంటారనుకోవడం పొరపాటు. 5 సంవత్సరాలకు ఒకసారి డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఎలక్షన్లు జరుగుతాయి. ఈ రోజు ఏ రకంగా అయితే మీరు అధికారంలోకి వచ్చారో మీరు చేసినటువంటి తప్పుడు విధానాలే మిమ్మల్ని గద్దెని దింపుతాయి. ఆ రోజు మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలో అనేది మీరు మాకు నేర్పుతున్న వారు అవుతున్నారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి, మీరు ఈ రోజు ఏదైతే ఏ విధంగానైతే వ్యవహరిస్తున్నారో ఇవన్నీ పాఠాలుగా మేము కూడా నేర్చుకుంటాం. ఖచ్చితంగా మళ్ళీ మేము అధికారం చేపట్టడం ఖాయం, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించడం ఖాయం. ఈ రోజు మీరు నేర్పించినటువంటి పాఠాలన్నీ మీకు గుణపాఠాలుగా మళ్ళీ మీ అందరికీ కూడా నేర్పించబోతున్నాం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఈ రకంగా వైఎస్ఆర్సీపీ నాయకులని, కార్యకర్తలని, సోషల్ మీడియా యాక్టివిస్టులని, ఐఏఎస్ ఆఫీసర్లని, ఐపీఎస్ ఆఫీసర్లని, గవర్నమెంట్ ఉద్యోగులని జైల్లో పెట్టడం మీద కాకుండా ప్రభుత్వం పైన దృష్టి పెట్టండి.
పిల్లల పైన దృష్టి పెట్టండి, విద్యా వ్యవస్థ పైన దృష్టి పెట్టండి. గవర్నమెంట్ స్కూళ్ళలో చేరేటువంటి పిల్లల సంఖ్య గతంలో పెరిగితే ఈ రోజు గవర్నమెంట్ స్కూల్ వద్దురా బాబోయ్ అని చెప్పి పారిపోయేటువంటి పరిస్థితి. దాని మీద దృష్టి పెట్టండి. 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తామని చెప్పిన దాని పర్మిషన్ల గురించి దృష్టి పెట్టండి. 750 సీట్లు మేము తీసుకొస్తే 750 సీట్లు లాస్ట్ సంవత్సరం తీసుకురావాల్సిన మీరు అవి వద్దని చెప్పడమే కాకుండా 17 మెడికల్ కాలేజీలు కూడా మాకు వద్దని చెప్పడం ఏ విధంగా సబబో పిల్లల భవిష్యత్తు గురించి ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ రోజు ఏ సర్వే జరిగినా, ఏ నియోజకవర్గంలో జరిగినా, ఎక్కడటువంటి ఆఖరికి ఎల్లో మీడియా చేసినటువంటి సర్వేలలో కూడా కూటమి ప్రభుత్వం అయిన తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో నెలకొనింది అనేది వాస్తవం. మీ కూటమి పెద్దలకు కూడా అది అర్థమైంది. కాబట్టి అణిచివేస్తే అణిగిపోతుంది అనుకోవడం పొరపాటు. పెద్ద పెద్ద డిక్టేటర్స్ నే పెద్ద దింపినటువంటి ప్రజలు ఉద్యమాలు మనకు తెలుసు. సో ఖచ్చితంగా ఆ దిశగా మీరు ప్రయాణించొద్దు అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. పయనిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేకపోతే మా అధినాయకుడు కావచ్చు, ఎవ్వరు కూడా ఎటువంటి కేసులకి భయపడే ప్రశ్నే లేదు. ఇన్ని కేసులే కాదు, ఇంకొక కొంతమంది మీద కేసులు పెట్టాలని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు. వారి మీద పెట్టినా భయపడేది లేదు, మా మీద పెట్టినా భయపడేది లేదు. ఎవరి మీద పెట్టినా సరే మీరు మూల్యం చెల్లించక తప్పదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు.